హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏపీలో రాబోయే 2022 నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మన ఇన్స్టిట్యూట్లో ప్రతి బుక్ను కూడా ఇప్పుడున్న కాన్సెప్ట్ అండ్ అనాలసిస్ బేస్డ్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ను సంబంధించి అన్నీ కలుపుకొని ప్రతి బుక్ను కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు ఇప్పుడు అప్డేట్ అయిన మరో ముఖ్యమైన బుక్ ఏమిటి అంటే ఇండియన్ పాలిటీ బుక్ సార్. సో ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ సంబంధించింది. సో ఏ విధంగానైతే తెలుగు మీడియం బుక్ను తయారు చేశామో ఇంగ్లీష్ మీడియం కూడా అదే వర్షన్లో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇండియన్ పాలిటీ బుక్ సార్, మన షామ్ ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియంలో ఉన్న ఏ బుక్ అయినా సరే ప్రతి బుక్ను కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే వర్షన్లో ప్రతి పాయింట్ కూడా పాయింట్ టు పాయింట్ ఏమాత్రం మార్పు లేకుండా ఇంగ్లీష్ వర్షన్ని కూడా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఆస్పిరెంట్ కూడా యూజ్ అయ్యే విధంగా ఎలాంటి మార్పులు లేకుండా అప్డేట్ చేస్తున్న ఏకైక సంస్థ అని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఎందుకంటే ఎప్పటివరకైనా సరే ఎప్పుడైనా సరే మేము మీ యొక్క విజయం కోసము ఎంతో కృషి చేస్తున్నాము. సో మరి ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకు ఇది బుక్కు సంబంధించిన కవర్ పేజ్ సార్. సో ఇది మనకు బ్యాక్ సైడ్ ఉన్న పేజ్. సో చాలామంది వారు అనుకున్న లక్ష్యాలను సాధించారు. సో దానికి సంబంధించిన వాళ్ళ యొక్క ఫొటోస్ ఇవి, ఓకేనా. దెన్ అదేవిధంగా మన బుక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మన బుక్లో ఉన్న ఇండెక్స్ ఏమిటి, అప్డేట్ చేశారన్నారు కదా సార్, మరి ఎక్కడి వరకు అప్డేట్ చేశారు, ఎలా అప్డేట్ చేశారు అనే అంశాన్ని మనం ఒక్కసారి ఈ బుక్లో గమనిస్తే, సో చూడండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఇండెక్స్ ఇది. సో ఈ ఇండెక్స్లో భాగంగా పార్ట్ 1 అంటే మన సిలబస్ని ఒక 4 పార్ట్స్గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే సిలబస్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటే ప్రతి ఆస్పిరెంట్ కూడా క్లారిటీగా క్లియర్గా ఉండడం కోసం సో ఇక్కడ మనకు సిలబస్ని 4 పార్ట్స్గా అనేది డివైడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇండెక్స్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యానికి సంబంధించి అంటే బ్రిటిష్ వారి కాలంలో చేయబడ్డ చట్టాలు అండ్ ఇండిపెండెంట్ యాక్ట్స్ వరకు సో వాటికి సంబంధించిన పూర్వ చరిత్ర అంతా కూడా మనకు పాలిటీలో ఫస్ట్ టాపిక్గా ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ టాపిక్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అవునా. అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే దేశ రాజ్యాంగాన్ని రాయడానికి ఏ దేశాల నుంచి మనం ఏ అంశాలను గ్రహించుకున్నామని చెప్పడానికి. తర్వాత సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ప్రియంబుల్ కానీ. సో ఇలా ఒక్కొక్క టాపిక్ వార్స్ అంటే ఇక్కడ సో దీని అంతా మనం ఒక పార్ట్ 1గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఏరియాలో బిట్టుండే ఏరియా ఏంటంటే సో ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే వాస్తవానికి ఎవ్రీ టాపిక్ ఈజ్ ద మెయిన్ టాపిక్, బట్ కొన్ని టాపిక్స్ అనేటివి మనకు ఏ ఏరియా నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, అవునా, అలాంటి ఏరియాస్ని మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం కొంచెం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అంటే ఇక్కడ ఈ ఏరియాస్ నుంచి మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అనేటివి బిట్స్ అడుగుతున్నాడు. దెన్ అదేవిధంగా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్ అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో మరి ఇప్పుడు ఈ కరెంట్ పాలిటీ అప్డేట్లో భాగంగా మనకు రీసెంట్గా ఈ 2022లో అవునా మనకు 16వ రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఆ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి అయిన మనకు ద్రౌపది ముర్ముకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆపోజిట్ అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యశ్వంత్ సిన్హా ఏ రాష్ట్రము, ఎంత పర్సెంటేజ్ యశ్వంత్ సిన్హాకు ఓట్లు నమోదయ్యాయి, ద్రౌపది ముర్ముకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, ఎంత పర్సెంటేజ్ ఓట్లు నమోదయ్యాయి, మరి ఆమె జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం, అంతకుముందు బీహార్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడం. సో అంటే ఆ ద్రౌపది ముర్ముకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మనకు ఈ బుక్లో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. సో ఆ వైస్ ప్రెసిడెంట్స్ ఎన్నో ఎలక్షన్స్
అవునా, ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు? మరి ఆ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మనకు ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన జగదీష్ ధన్ఖడ్ అనే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఎంత పర్సెంటేజ్తో గెలుపొందాడు? ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని, అంటే రాబోయే నోటిఫికేషన్ బేస్ చేసుకొని ప్రతి అంశాన్ని కూడా ఫుల్లీ అప్డేట్ వర్షన్గా బుక్ను అప్డేట్ చేయడం అనేది జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే, సో సుప్రీంకోర్టు టాపిక్లో మనకు పూర్తి స్థాయిలో కూడా సార్, అవునా, సుప్రీంకోర్టులో మనకు కాంట్రవర్సీ అయిన వ్యవస్థ, ఎప్పటికీ మనకు కాంట్రవర్సీగా ఉన్న వ్యవస్థ ఏంటంటే కొలీజియం వ్యవస్థ. సో ఆ కొలీజియం వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది? అవునా, కొలీజియంలో ఎంతమంది ఉంటారు, మరి కొలీజియం దేనికోసం పనిచేస్తుంది, ఎవరిని సిఫార్సు చేస్తుంది అనే ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది. సో తర్వాత చూడండి, కొలీజియం మనకు రద్దు అయిపోయిన తర్వాత దాని స్థానంలో NJISని తీసుకువచ్చాం. కొలీజియం ప్లేస్లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ తీసుకురావడం జరిగింది 99th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, 99వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం. మరి దీన్ని కూడా సుప్రీంకోర్టు 2015లో అక్టోబర్ 16న రద్దు చేస్తూ మళ్ళీ కొలీజియాన్నే తీసుకురావడం జరిగింది. మరి అసలు ఈ కొలీజియానికి సంబంధించి కానీ, వారికి సంబంధించిన వివాదాలు కానీ, వారికి సంబంధించిన కేసులు కూడా ఈ మన పుస్తకంలో అంటే అప్డేట్ చేయడం జరిగింది. ఆ కొలీజియం ప్లేస్లో వచ్చిన NJIకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, NJIకి సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించి ఇక్కడ, సో NJIస్లో ఉన్న ఆర్టికల్స్ 124 క్లాస్ A, 124 క్లాస్ B, 124 క్లాస్ Cకి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలా పూర్తి స్థాయిలో ఒక ఆస్పిరెంట్కు ఏమవసరం, ఎంతవరకు ప్రిపేర్ కావాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే కోణాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని సార్. ఎందుకు అంటే ప్రతి ఆస్పిరెంట్కి ఇక్కడ ఏం తెలియాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు ఇంపార్టెంటు, ఏది అవసరము. ఎందుకంటే మనకు సమయం అనేది చాలా విలువైనది. కాబట్టి ఆ సమయంలో ఏం చదవాలి, ఎలా చదవాలి అనే అంశాలను కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఎంతోమందికి మేము యూనిఫామ్ని అంటే మీన్స్ వాళ్ళ యొక్క అనుకున్న ఉద్యోగాన్ని సాధించే క్రమంలో మేము తోడ్పడ్డాం. కాబట్టి మాకున్న అంటే మా షామ్ ఇన్స్టిట్యూట్ సంస్థకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మన షామ్ సార్ డైరెక్టర్ అయిన ఆధ్వర్యంలో ప్రతి బుక్కును కూడా ఒక ప్రణాళికతోటి మేము ముందుకు తీసుకువస్తున్నాం. ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేయాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ మీరు మరి ప్రజెంట్ సుప్రీంకోర్టు సంబంధించి గమనిస్తే మనకు రాబోయే అంటే మీన్స్ ఈ నవంబర్లో రాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మనకు ఎవరు అంటే DY చంద్రచూడ్. సో మనకు ప్రజెంట్ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్. సో DY చంద్రచూడ్ యొక్క అంటే మీన్స్ నవంబర్ మనకు 9 తర్వాత వచ్చే వ్యక్తి DY చంద్రచూడ్. సో అతని పేరును కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అప్డేట్ చేసాం. అంటే ప్రజెంట్ మనకు UU లలిత్ ఉన్నాడు 49, అవునా. సో బట్ మనకు నవంబర్ 9th మనకు వచ్చేది ఇక్కడ ఎవరు అంటే DY చంద్రచూడ్. సో కాబట్టి అలా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఇంకో అంశాన్ని గమనిస్తే మనకు ప్రజెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో చూసుకుంటే మనకు అటార్నీ జనరల్గా మనకి ఇప్పుడు అటార్నీ జనరల్ KK వేణుగోపాల్ పదవీ కాలం తర్వాత మనకు కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ ఎవరు సార్ ఇక్కడ అంటే వెంకటరమణి. కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ ఎవరంటే వెంకటరమణి. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా మీరు ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీ చూసుకుంటే మనకు UPSC చైర్మన్ కూడా మారడం జరిగింది. UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, అవునా. సో UPSC చైర్మన్ కూడా మారాడు. సో ఆ UPSC చైర్మన్ను కూడా మన ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ పేర్లను పూర్తి స్థాయిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 15th ఫైనాన్స్ కమిషన్గా NK సింగ్ను, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన మొత్తం అధిపతులు చైర్మన్లు ఎవరు పనిచేశారు, ఏ సంవత్సరంలో పనిచేశారని పూర్తి స్థాయిలో. ఎందుకంటే మీరు గమనిస్తే ఇటీవలే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు వారి పేర్లు ఇచ్చేసి వారి యొక్క వరుస క్రమంలోనే వారు పనిచేసిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చాలని చెప్తున్నాడు. సో అలా అమర్చాలంటే ఖచ్చితంగా మనకు వారు పనిచేసిన కాలాన్ని బట్టి ఇయర్స్ మీద ఖచ్చితంగా మనకు ఐడియా ఉండాలి. సో గతంలో మనకు మొదటి UPSC చైర్మన్ అని చెప్పేసి HK కృపాలాన్ అని చెప్పేసి, ప్రజెంట్ మనోజ్ సోని అని చెప్పేసి, లేదా మొట్టమొదటి అటార్నీ జనరల్ MC సెతల్వాడ్ అని చెప్పేసి, ప్రజెంట్ అటార్నీ జనరల్ ఓకేనా ఎవరు సార్ వెంకటరమణ అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, ఎందుకంటే మనకు ఆల్రెడీ చూసుకుంటే తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లో Group 4లో మనకు లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో ఏం చేశాడు, అటార్నీ జనరల్ వారు పనిచేసిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో అడిగాడు.
అదేవిధంగా స్పీకర్ వారు పనిచేసిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో అడిగాడు. మరి ఇలా ప్రతీది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతున్నాడు కాబట్టి సో వాళ్ళ పేర్లు అండ్ వారు పనిచేసిన కాలాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా అంటే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనకున్న చూడండి ప్రధాన న్యాయమూర్తి అయిన మనోజ్ సోని, ప్రజెంట్ యూపీఏ చైర్మన్ 2022లో అపాయింట్ అయ్యాడు మనోజ్ సోని. అండ్ ప్రజెంట్ మన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. మరి ఎన్నో ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ మనం గమనించుకుంటే ఎలక్షన్ కమిషనర్ చూడండి ఫస్ట్ సుకుమార్ సేన్, మరి 25th ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 2022. సో కాబట్టి ఇక్కడ సో ప్రతి ఆస్పిరెంట్కు ఒక బుక్కులో తన ఉద్యోగాన్ని సాధించడంలో యూనిఫామ్ వేసుకోవాలన్న కలను సాధించడంలో భాగంగా ఆ ఆస్పిరెంట్కి ఏం కావాలి, ఎక్కడి వరకు ప్రిపేర్ కావాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మనం అప్డేట్ చేసే ప్రతి బుక్లో కూడా ప్రతి చాప్టర్ వెనకాల ప్రాక్టీస్ పేపర్స్ కూడా యాడ్ చేస్తూ అండ్ 2016 అండ్ 2018 అండ్ రీసెంట్గా తెలంగాణ జరిగిన పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్స్, సో ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగానని ఇలా ప్రతి చాప్టర్ వెనకాల కూడా మన బుక్లో అప్డేట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనం చదివిన తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ టాపిక్కు సంబంధించి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ రకంగా ఉన్నాయి, మనం చేయగలుగుతున్నామా లేదా అనే ఉద్దేశంలో మనం ఇక్కడ ప్రతి చాప్టర్ వెనకాల కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ పేపర్స్ కింద. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఒక ఆస్పిరెంట్ సో చదివిన తర్వాత తాను ఎంతవరకు చేయగలుగుతున్నాడు, తను చేసే మిస్టేక్స్ ఎక్కడున్నాయి అనే అంశం మీద ఒక అవగాహన రావడం వల్ల ఆ చేసే తప్పులన్నీ కూడా ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉండడానికి చాలా తోడ్పడతాయి. సో అందులో భాగంగానే ఇలా మనకు ప్రతి చాప్టర్ వెనకాల ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదండి మనకు పాలిటీ బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మనకు కాకినాడ శ్రావణ్ ఇన్స్టిట్యూట్లో ఈ బుక్స్ అనేటివి మనకు ఉన్నాయి. సో ఇందులో మనకు ప్రతి చాప్టర్ వెనకాల కూడా మీరు గమనిస్తే చెప్పాను కదా ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో చూడండి ఇప్పుడు ఆదేశిక సూత్రాలు ఉంది మనకి ఎగ్జాంపుల్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో దీన్ని చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది అవునా. సో మీకు చెప్పాను. అండ్ రాష్ట్రపతికి సంబంధించి అని చెప్పేసి చూడండి ఇక్కడ ద్రౌపది ముర్ము అండ్ ద్రౌపది ముర్ము 16th ప్రెసిడెంట్ అండ్ అంటే ద్రౌపది ముర్ము 16th ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని చెప్పేసి అండ్ 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. అదేంటి సార్ 16వ రాష్ట్రపతి అంటున్నారు 15వ రాష్ట్రపతి అంటున్నారు అంటే ఇక్కడ గమనించాలి 16వ రాష్ట్రపతి ఎన్నికలు బట్ వ్యక్తిపరంగా చూసుకుంటే 15వ రాష్ట్రపతి, బట్ ఎలక్షన్స్ పరంగా చూసుకుంటే 16వ ఎలక్షన్స్ అనేటివి. ఎందుకంటే మనకు గమనించండి మన బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు మనకు రాష్ట్రపతిగా పనిచేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఎలక్షన్స్ పరంగా ఎన్నో ఎలక్షన్స్ అంటే 16వ ఎలక్షన్స్ అంటాము. అదే వ్యక్తిపరంగా ఎన్నవ ప్రెసిడెంట్ అంటే 15వ ప్రెసిడెంట్ అని చెప్పేసి అడుగుతాను. ఎందుకంటే ఎగ్జామ్లో భారతదేశానికి ద్రౌపది ముర్ము ఎన్నవ రాష్ట్రపతి అని చెప్పేసి ఎగ్జామ్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే మనం పేపర్లో చదువుతూ ఉంటాం ఏమని, సో 16వ రాష్ట్రపతి ఎన్నికలు 16వ రాష్ట్రపతి ఎన్నికలు అని చెప్పేసి. సో 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నవ రాష్ట్రపతి ఎన్నికలు అన్నప్పుడు 16వ రాష్ట్రపతి ఎన్నికలని. సో వ్యక్తిపరంగా రాష్ట్రపతి ఎన్నో వ్యక్తి అంటే 15వ రాష్ట్రపతి అని చెప్పేసి ఇలా ఐడియా ఉండాలి సార్. అలా సో ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండాలి, ఒక ఆస్పిరెంట్కి ఏ విధంగా ఉంటే జాబ్ వస్తుంది అనే కోణంలోనే ప్రతి బుక్ను మనకి ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీ యొక్క విజయానికి చాలా తోడ్పడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.